అత్తగారింటికి పోతున్న అల్లునికి ఎన్నో ఆశలుంటాయి. పోయి భార్యను చూడాలి, అత్తగారి అతిథి మర్యాదల్ని స్వీకరించాలి అని. దానికి తగ్గట్టే అత్తగారోళ్ళు కూడా అల్లునికి తీరొక్క వంటలతోని మర్యాదలు చేస్తుంటారు. ఎన్ని చూడలేదు మనం అట్లా. దానికోసం కొందరు అల్లుళ్ళు బండ్లేసుకొని పోతే బండి లేని అల్లుడు బస్సు కోసం చూసి బస్సు రాకపోయేటాలకు ఏం చేసిండో చూస్తే అమ్మ బాబోయ్ ఇదేందయ్యా అల్లుడు, ఇది మేము ఎప్పుడు చూడలే అంటారు. అల్లుడు అన్నారు, అత్తగారి ఇల్లు అన్నారు, ఇక్కడనేమో పోలీస్ స్టేషన్ ఆర్టీసీ బస్సును చూపిస్తున్నారేంది అనుకుంటుర్రా. ముచ్చటేందంటే ఇగో ఈ అల్లుడు అత్తగారింటికి వచ్చేదందుకని ఆర్టీసీ బస్సును వేసుకొని వచ్చిండు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అవును నిజమే. ఈ ముద్దుల అల్లుని పేరు దర్గయ్య. ఆత్మకూరు నుంచి అత్తగారి ఊరైన ముచ్చుమర్రికి ఓ అన్నట. అయితే మస్తు సేపు బస్సు కోసం చూసిండట, అయినా ఒక్క బస్సు రాలేదట. ఇట్లా ఇంకా ఎంతసేపు అని చూడాలి, మా అత్తగారింటికి ఎప్పుడు పోవాలని ఆలోచిస్తుంటే పెళ్లిగాని పిల్లగానికి పిల్లి ఎదురొచ్చినట్టు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకులో ఆర్టీసీలో కాంట్రాక్ట్ కు పెట్టిన ఈ ప్రైవేట్ బస్సుగా అనిపించిందట. ఇకేమున్నది, రైట్ ఇంకెందుకు ఆగాలి, ఇట్లనే బస్సు కోసం చూస్తే ఇక మా అత్తగారింటికి ఇలా పోయేటట్టు లేనని ఏకంగా బస్సునే వేసుకొని పోయిందట. మరి తాళమాన్యం ఉన్నదో ఎట్లా షాల్ చేసిండో తెలియదు కానీ బస్సును అత్తగారు ఊరికి వేసుకుపోయి పోలీస్ స్టేషన్ లా పోయిపోయిందట. ఇక పోలీసులు ఆర్టీసీ బస్సును చూసి షాక్ అయ్యి దీన్ని ఎందుకు వేసుకొచ్చినావు అంటే, అరే ఎంతసేపు వెయిట్ చేసినా కూడా బస్సు రాలే సార్, అందుకనే వేసుకొచ్చినా అన్నాడట. మొత్తానికి బస్సునైతే మళ్ళీ వెనుకకు పంపిండ్రు. గమ్మతి ముచ్చట ఏంటంటే దీని మీద ఎలాంటి ఫిర్యాదు రాలేదు కాబట్టి కేసు నమోదు చేయలేదట. కానీ ఆర్టీసీ అధికారులు బస్సులు టైంకి లేకపోతే చూసినరా ఓపిక నశించి పబ్లిక్ ఏం చేస్తున్నారో. ఇప్పుడు ఇక్కడ ఒక్క కాన్నే అయింది, రేపట్లు ఇంకొకడ గిట్లనే అయితే ఏ బస్సు ఎవలేసుకపోతున్నారో కూడా అర్థం కాకుండా అవుతుంది. జర చూసుకోండి. అయినా అసలు ఒక ముచ్చట అర్థమైతే లేదు, బస్సులే చక్కగా నడపలేని వాళ్ళు ఇంకా ఫ్రీ బస్సులు ఏం పెడతారో ఏందో కదా.